స్వాగతం. ఈరోజు మనం కొన్ని జీవితాన్ని చూసే మన పద్ధతిని మార్చగల కొన్ని ఆలోచనల గురించి మాట్లాడుకుందాం. కొన్ని మూలాల నుంచి తీసుకున్నవి. అవును. వినడానికి కొంచెం చిత్రంగా అనిపించొచ్చు, కానీ లోతుగా చూస్తే చాలా అర్థవంతమైనవి. మనల్ని మనం ఎలా చూసుకుంటామో అవి మారుస్తాయి. సరే, మరి మొదటిది చూద్దాం. ఇదే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ప్రయత్నించవద్దు, డోంట్ ట్రై అంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఏమీ చెయ్యకుండా ఉండమని కాదు. ఇది చార్లెస్ బుకోవ్స్కీ అనే రైటర్ జీవితం నుంచి వచ్చింది. అతను తన లోపాలని, ఫెయిల్యూర్స్ని దాచుకోలేదు. అవునా? అవును, వాటి గురించే నిజాయితీగా రాశాడు. ఏదో గొప్పవాడినవ్వాలని బలవంతంగా ప్రయత్నించలేదు. అతను ఎలా ఉన్నాడో అలాగే ఉండటాన్ని ఒప్పుకున్నాడు. దానివల్లే సక్సెస్ అయ్యాడు. అంటే సహజంగా ఉండటం, బలవంతంగా కాకుండా. ఓకే. ఆఖరికి అతని సమాధి మీద కూడా ప్రయత్నించవద్దు అనే రాసి ఉంటుందంట. అంటే నువ్వు కానిదానికోసం ట్రై చెయ్యకు అని. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి రెండోది, సంతోషం గురించి. ఇది కూడా కొంచెం భిన్నంగా ఉంది. సంతోషం సమస్యలను పరిష్కరించడంలో ఉంది అంటున్నారు. కరెక్ట్. చాలామంది ఏమనుకుంటారంటే సమస్యలే లేకపోతే హ్యాపీగా ఉంటామని. కానీ జీవితంలో సమస్యలు తప్పవు కదా. అవును, అది నిజం. కాబట్టి సమస్యలు లేని లైఫ్ కోసం కాకుండా మంచి సమస్యలు, అంటే మనం పరిష్కరించగల, మనకు నచ్చిన సమస్యలున్న జీవితం కోసం చూడాలి. అంటే ఆ ప్రాసెస్లోనే సంతోషం దొరుకుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ సాల్వ్ చేసే ప్రాసెస్లోనే ఉంది అసలు కిక్. ఓకే. మూడోది, మీరు ప్రత్యేకం కాదు. ఇది వినడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు చాలామందికి. అవును కదా. ఎందుకంటే మీడియా, సినిమాలు అన్నీ ఎప్పుడూ ఎక్స్ట్రాడినరీ వాళ్ళనే చూపిస్తాయి. నిజమే. కానీ యాక్చువల్లీ చాలా వరకు మన జీవితాలు సాధారణంగానే ఉంటాయి. ఇది ఒప్పుకోకపోతేనే అనవసరమైన ఇన్సెక్యూరిటీ, ఒత్తిడి పెరుగుతాయి. అంటే ఎంటైటిల్మెంట్ లాంటిది కూడా వస్తుందేమో, నేనేదో స్పెషల్ అన్న ఫీలింగ్. ఖచ్చితంగా. జిమ్మీ ఉదాహరణలాగా ఏమీ సాధించకపోయినా ఏదో ఊహించుకోవడం. యావరేజ్గా ఉండటాన్ని యాక్సెప్ట్ చేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అది నిజమే కావచ్చు. సరే, మనం స్పెషల్ కాదు, సమస్యలు తప్పవు అనుకుంటే మరి దేనికోసం కష్టపడాలి? ఇది 4వ పాయింట్ కింద వస్తుంది. మీరు ఏ బాధను భరించాలనుకుంటున్నారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. మనం సక్సెస్ కావాలి, ఆనందం కావాలి అనుకుంటాం. కానీ దానికోసం ఎలాంటి పెయిన్, ఎలాంటి కష్టం భరించడానికి రెడీగా ఉన్నాం? అంటే ఫలితం ఒక్కటే కాదు, దాని ప్రాసెస్ కూడా ఇష్టపడాలా? అవును. ఆ రాక్ స్టార్ ఎగ్జాంపుల్ ఉంది కదా సోర్స్లో. రాక్ స్టార్ అవ్వాలనుంటుంది. కాని ఆ గంటల తరబడి ప్రాక్టీస్, తిరస్కరణలు, ఆ కష్టం భరించడానికి ఇష్టం ఉండదు. ఓకే. సో మనకు రిజల్ట్ మాత్రమే కాదు, ఆ ప్రాసెస్లో వచ్చే స్ట్రగుల్ని కూడా మనం ఇష్టంగా స్వీకరించగలగాలి. మనం దేనికోసం కష్టపడటానికి సిద్ధంగా ఉన్నామో అదే మనల్ని డిఫైన్ చేస్తుంది. అంటే ఆ కష్టానికి కూడా బాధ్యత మనదే. 5వ పాయింట్ కూడా ఇదే అంటుంది, బాధ్యతను స్వీకరించడం. ఇది మన తప్పు లేకపోయినా వర్తిస్తుందా? వర్తిస్తుంది. ఇక్కడ తప్పు వేరు, బాధ్యత వేరు. జరిగిన దానికి మనం కారణం కాకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రైటర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ చీట్ చేసింది, అది ఆమె ఫాల్ట్. అవును. కాని ఆ తర్వాత తన బాధ నుంచి బయటపడి మళ్లీ సంతోషంగా ఉండటానికి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? రైటరే. రెస్పాన్సిబిలిటీ మనదే. అర్థమైంది. ఇతరుల్ని నిందిస్తూ కూర్చోవడం వల్ల ఉపయోగం లేదు. మన రెస్పాన్స్ మన చేతుల్లోనే ఉంది. కరెక్ట్. మరి బాధ్యత తీసుకోవాలంటే మనల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే 6వ పాయింట్ వస్తుంది, తక్కువ ఖచ్చితత్వంతో ఉండటం. అంటే మనం ఎప్పుడూ కరెక్ట్ కాకపోవచ్చు అని ఒప్పుకోవడం. అవును. నాకన్నీ తెలుసు, నేను చెప్పిందే కరెక్ట్ అనుకోవడం చాలా డేంజర్. మన నమ్మకాలు, మన అభిప్రాయాలు తప్పు కావచ్చు అని అనుమానించగలగాలి. అప్పుడే నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది కదా. ఖచ్చితంగా. ఆ సర్టనిటీ, ఆ ఖచ్చితత్వం అనేది గ్రోత్కి శత్రువు. మనం తప్పు అని ఒప్పుకుంటేనే మార్పు సాధ్యం. తప్పులు, వైఫల్యాలు ఇవి తప్పవు అంటున్నారు. మరి 7వ పాయింట్ వైఫల్యాన్నే పాజిటివ్గా చూపిస్తుంది. వైఫల్యమే ముందుకు నడిపిస్తుంది. ఫెయిల్యూర్ ఇస్ ద వే ఫార్వర్డ్. నిజమే. ఫెయిల్యూర్ అంటే అంతం కాదు కదా, దాన్నుంచి నేర్చుకుంటాం. ఆ రైటర్ కాలేజ్ తర్వాత ఫెయిల్ అవ్వడం వల్లే ఆ తర్వాత కొత్తవి ట్రై చేయడానికి భయం పోయిందట. అలాగే పికాసో కూడా. ఆయన వేసిన ప్రతి పెయింటింగ్ మాస్టర్పీస్ కాదు, కాని ఆయన ఆపకుండా క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఆ ప్రాసెస్ ముఖ్యం. ఫెయిల్యూర్స్ ఆ ప్రాసెస్లో భాగం అంతే.
అంటే భయపడకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. సరే, మరి 8వ పాయింట్, వద్దు అని చెప్పడం ముఖ్యం. నో చెప్పడం ఎందుకు ఇంపార్టెంట్? ఎందుకంటే మన లైఫ్లో బౌండరీస్ ఉండాలి. దేనికి ఎస్ చెప్పాలో తెలియాలంటే దేనికి నో చెప్పాలో కూడా తెలియాలి. అది నిజమే, అన్నిటికీ ఎస్ చెప్తే కష్టం. అవును, మన టైం, ఎనర్జీ వేస్ట్ అవుతాయి. మన విలువలకు సరిపోని వాటికి, మన లక్ష్యాలకు అడ్డువచ్చే వాటికి ధైర్యంగా నో చెప్పగలగాలి. అప్పుడే మనం ముఖ్యమైన వాటి మీద ఫోకస్ చేయగలం. కమిట్మెంట్కి కూడా ఇది అవసరమంటారా? ఖచ్చితంగా. ఒకదానికి కమిట్ అవ్వాలంటే వేరే ఆప్షన్స్కి నో చెప్పాల్సిందే కదా. అవును. చివరిగా 9వ పాయింట్. ఇది చాలా డైరెక్ట్గా, పవర్ఫుల్గా ఉంది. ఆ తర్వాత మీరు చనిపోతారు. డెత్ గురించి ఆలోచించడం ఎలా హెల్ప్ చేస్తుంది? మరణమనేది నిజం. అది తప్పదు అని గుర్తుపెట్టుకుంటే జీవితంలో చిన్న చిన్న విషయాలకు భయపడటం, ఆందోళన పడ్డం తగ్గుతుంది. అంటే పర్స్పెక్టివ్ మారుతుందన్నమాట. అవును. మనకు నిజంగా ఏది ముఖ్యం, మన వాల్యూస్ ఏంటి, దేనికోసం బ్రతుకుతున్నాం అనే క్లారిటీ వస్తుంది. ఆ సోర్స్లో రైటర్ ఫ్రెండ్ జోష్ చనిపోవడం వల్ల రైటర్కి లైఫ్ని ఇంకా ధైర్యంగా ఫేస్ చేసే శక్తి వచ్చిందని ఉంది. అర్థమైంది. ఇవన్నీ నిజంగా ఆలోచింపజేసే విషయాలు. ఈరోజు మనం వాటిని క్లుప్తంగా టచ్ చేశామంతే. నిజమే. ప్రతి దాని గురించి ఇంకా చాలా మాట్లాడుకోవచ్చు. ఇవి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి, మన ప్రాధాన్యతలేంటో మళ్లీ చూసుకునేలా చేస్తాయి. బహుశా మనం ఏ బాధను భరించడానికి సిద్ధం అనేదే అన్నిటికన్నా కీలకమైన ప్రశ్నేమో. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు, ఆసక్తికరమైన చర్చలు వినాలనుకుంటే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా. తదుపరి చర్చలో మళ్ళీ కలుద్దాం.